आंध्र प्रदेश के अल्लूरी सीतामराजू जिले में एक दूर दराज की आदिवासी बस्ती के लोगों का कहना है कि वहां बिल्कुल भी विकास नहीं हुआ है। नूका डोरा गांव में 8 परिवारों के 45 लोग रहते हैं। इनमें 20 वोटर हैं। गांव में पक्की सड़कें और पीने के साफ पानी जैसी बुनियादी सुविधाएं भी नहीं हैं। తాగునీటికి ఇబ్బందిగా ఉంది. రోడ్డు కూడా రాలేదు. మరి జ్వరాలు జబ్బులు కనుక వచ్చినా ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలంటే ఘాటి ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఏదొచ్చినా మాకు ఇది లేదు. తాగునీటి చాలా ఇబ్బందిగా ఉంది. కుళాయి 2 సార్లు సెక్షన్ అయింది, ఇస్తామనేసి అన్నారు కానీ రాలేదు. రోడ్డు సగం దాకా వచ్చి ఆపేశారండి. అవి అన్నీ ఏవి లేవు. పిల్లలకి అంగన్వాడీ ఇది కూడా లేదండి. మళ్ళీ ఇంకా చెప్పాలంటే చాలా బాధగా ఉంది మాకు. गांव में कई सरकारी योजनाओं का नामो निशान नहीं है। पीने के पानी के अलावा रसोई गैस और मेडिकल सहूलियतें भी गांव वालों से दूर हैं। కష్టపడి తీసుకెళ్తున్నాం పిల్లలకి, ఇంత ఇబ్బందితోనే ఘాటికి పిల్లలకి మోసి తీసుకెళ్తున్నాం. ఏది కూడా బర్రు కూడా మేము మొట్టి చెత్తలు వెళ్ళాలి కూడా చెక్కాలు చెమటలు జల్లి వెళ్తున్నాం సార్. మాకు రోడ్డు కావాలి, మంచి నీళ్ళే కావాలి. మాకు ఏది అవసరం లేదు. పిల్లలకి జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా పెద్దవాళ్ళకైనా కష్టపడి నడిచి వెళ్తున్నాం సార్. మేము చాలా ఇబ్బందితో వెళ్తున్నాం. మాకు రోడ్డు కావాలి, మంచి నీళ్ళే కావాలి. మాకు గ్యాసులు ఇది ఇస్తామనేసి ఇవ్వలేదు. మేము కొండపైకి వెళ్ళేసి కర్రలు తీసుకొచ్చి అలా ఇబ్బందితో వంట చేసుకుంటున్నాము. అలా ఇస్తారు అనేసి అన్నారు కానీ ఇవ్వలేదు మాకు. అలా కర్రల పొయ్యి మీద అలా వంట చేసుకుంటున్నాము. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది. మరి కష్టపడి పనులు చేసేవాళ్ళు కదా, పనుల మీద వెళ్ళేసి వచ్చి పనులు చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మంట ముట్టించి వంట చేసుకోవాలి. గ్యాస్ వస్తే బాగుంటుంది అన్నిటికీ అనుకుంటున్నాం. सामाजिक कार्यकर्ताओं का कहना है कि आदिवासियों को कई मुश्किलों का सामना करना पड़ रहा है। आदिवासी केंद्र और राज्य सरकार से जल्द मदद की अपील कर रहे हैं। చూడండి, ఇక్కడ గడ్డ నీళ్ళు పట్టుకొని పరిస్థితి ఉంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన అనంతగిరి టూరిజం కేంద్రం, ఈ కేంద్రంలో రోజు వచ్చి పర్యాటకులు వస్తారు. దానికి ఒక 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అవలగూడ గ్రామానికి ఉంది. కనీసం రోడ్డు లేదు, తాగడానికి నీళ్ళు లేవు. జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా డోలు కట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. మనం ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల స్కీమ్లు పెడతానని పెద్ద ఎత్తున చేస్తున్నారు. आंध्र प्रदेश की 25 लोकसभा और 175 विधानसभा सीट पर 13 मई को वोटिंग होगी। नूका डोरा के आदिवासी इस उम्मीद के साथ वोट डालेंगे कि अगली सरकार उनकी समस्याओं का कुछ समाधान निकालेगी।